అదేవిధంగా ముఖ్య అతిథి గౌరవ శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే భువనగిరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదర స్వాగతం. గొట్టిముక్కల మాధవాచారి గారు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ అవేర్నెస్ అండ్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గారు వేదిక మీదకి రావాల్సిందిగా సాదర స్వాగతం. అదేవిధంగా భైరి మాధవి గారు ట్రెజరర్ ఈ హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదర స్వాగతం. అదేవిధంగా కోటగిరి ఉషారాణి గారు HRPWA మహిళా విభాగం అధ్యక్షురాలు, జనజాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు మేడం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదర స్వాగతం. అదేవిధంగా ఆత్మీయ అతిథి పప్పు ఉపేందర్ బోస్ గారు మాజీ సర్పంచ్ వలిగొండ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదర స్వాగతం. అదేవిధంగా గౌరవ శ్రీ నల్ల మహేందర్ రెడ్డి గారు తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా స్వాగతం. అదేవిధంగా వాకిటి మధుసూదన్ రెడ్డి గారు HRPWA యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి వారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదర స్వాగతం. బైరి మురళీకృష్ణ గారు HRPWA ఏవో మీడియా ఇన్ఛార్జి గారు వేదిక మీదకి రావాల్సిందిగా సాదర స్వాగతం. శ్వశాంత్ గారు యూత్ వింగ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా స్వాగతం. అదేవిధంగా ప్రేమలత గారు వర్కింగ్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా సాదర స్వాగతం. ఓకే, సో ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి సభాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి MEO ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు S. భాస్కర్ సార్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అవేర్నెస్ ప్రోగ్రాంకు స్వాగతం పలుకుతూ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గొట్టిముక్కల మాధవాచారి గారికి, అదేవిధంగా సంస్థ వివిధ బాధ్యులకు, అదేవిధంగా అన్న మాజీ సర్పంచ్ ఉపేందర్ బోస్ గారికి, పాఠశాల ఉపాధ్యాయులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, విద్యార్థులకు అభినందన తెలియజేస్తూ, ముఖ్యంగా ఒక క్యాప్షన్ ఉంది, దాని మీద తరగతి గదియే దేశ భవిష్యత్తుకు పునాది అని. మనము పాఠశాలలో చాలా విషయాలు నేర్చుకుంటాం. డాక్టర్ DS కొఠారి చెప్పినట్టు దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్దేశించబడుతుంది. ఇక్కడ ఎలాంటి పౌరులు తయారైతే దేశము ఆ విధంగా ఉంటుంది. ప్రపంచంలో ఉన్నటువంటి చాలామంది తత్వవేత్తలు ఒక దేశము అభివృద్ధి లేదా అభివృద్ధి చెందకపోవడానికి, నశించడానికి విద్యయే ప్రధాన కారణం. విద్య మానవుని తీర్చిదిద్దుతుంది. ఆ పాఠశాలలో, ఆ తరగతి గదిలో
ఎలాంటి అంశాలు బోధించబడతాయనే దాని మీద ఆధారపడి ఆ భవిష్యత్తు, దేశ భవిష్యత్తు అనేది ఉంటుందనేటువంటి అవేర్నెస్ కలిగించడానికి మినిమంగా పుస్తకంలో ఉన్నది వల్లెవేయడం కాకుండా సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలను, మంచి చెడులను పోల్స్తూ చెప్తూ ఒక మంచి అవగాహన కలిగించేటువంటి విద్యార్థులను తరగతి గదిలో ఉపాధ్యాయుడు తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపైన ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనం ఉపాధ్యాయులు ఒక క్రియాశీలకమైన బాధ్యత సమాజంలో ఉంటుంది. ఉపాధ్యాయులు ఎలాంటి ఉపాధ్యాయులు ఉంటే అట్లా విద్యార్థులు తయారవుతారు. కాబట్టి ఇంకా సమాజంలో పెడధోరణులు, వివిధ రకాలైనటువంటి టెక్నాలజీస్, శాస్త్ర సాంకేతిక అభివృద్ధి పెడధోరణులకు ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఇంకా ఉపాధ్యాయుల యొక్క ప్రాధాన్యత సమాజంలో ఉంది అని గుర్తిస్తున్నటువంటి క్రమంలో వాటన్నింటినీ అధిగమిస్తూనే, వాటిని మనం ఉపయోగించుకుంటూనే విద్యార్థులకు తరగతి గదిలో మంచి విషయాలను బోధించాలనేటువంటి అవగాహన ఉపాధ్యాయులకు తెలుసు. అయినా విద్యార్థులకు నిత్యము ఉపాధ్యాయులు బోధించేటువంటి అంశాలను వాటికి తోడుగా అప్పుడప్పుడు ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తుంటే విద్యార్థులకు ఎంతో కొంత అవగాహన ఏర్పడుతుంది అనే ఉద్దేశంతో మానవ హక్కుల సంబంధించినటువంటి అవేర్నెస్ ప్రోగ్రాము అనగానే పెద్దలు వచ్చి కలిసినప్పుడు ఇట్లా నిర్వహిస్తామన్నప్పుడు సరే అన్నాను. ఎందుకంటే మానవ హక్కులు అనేటువంటి అంశము ఈరోజు అత్యంత ప్రాధాన్యమైనటువంటి అంశము. వాటిని ఎక్కువగా ప్రేమించి గౌరవించేటువంటి వ్యక్తుల్లో నేను ఒకరిని. ఆ హక్కులు ఉండే పక్కనే ఎంతో కొంత ఇంకా హక్కుల కోసము, ఈ మానవ హక్కుల కోసము ఎంతోమంది ఇప్పటికీ త్యాగం చేస్తూ ఉన్నారు, జీవితాలను పణంగా పెడతా ఉన్నారు. తన కుటుంబం కోసం కాకుండా ఎవరైతే పీడితులు ఉంటారో, ఎవరైతే అణచివేయబడతారో, బలవంతుడు ఎప్పుడైనా అతనికి ఇలాంటి సంస్థలు అవసరం ఉండవు, కానీ బలహీనులకు ఇలాంటి మానవ హక్కుల సంస్థలు అవసరం అని నేను చదువుకున్నప్పటి నుండి తెలుసుకున్నాను. కాబట్టి విద్యార్థులకు ఎంతో కొంత అవగాహన కలిగించడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడాన్ని నేనైతే స్వాగతిస్తాను. అందులో భాగంగా ప్రోగ్రాము ఒకసారి పెడదాం సార్, టైం తీసుకుంటాను చెప్తానని చెప్పినప్పుడు నేను మొన్నొక రోజు కలెక్టరేట్లో మీటింగ్ ఉన్నప్పుడు మిత్రుడు మహేందర్ రెడ్డి గారు ఫోన్ చేసి చెప్పారు, ఇట్లా మండే పెట్టుకుందాం సార్ అని. సరే అని చెప్పాను. మొన్న సెకండ్ సాటర్డే రోజు మధ్యాహ్నం ఫోన్ చేసి ఇట్లా ప్రోగ్రామ్ ఉంటుంది, ఎమ్మెల్యే గారు కూడా వస్తారు, అట్నే పిల్లలకు కొంత ఇన్స్పిరేషన్ కలిగించడానికి ప్రతిభ కనబరిచినటువంటి వాళ్ళకు కొంత గిఫ్ట్లు కూడా ఇస్తామనుకుంటున్నాం సార్ అన్నప్పుడు సంతోషం అనిపించింది నాకు. అదేవిధంగా మానవ హక్కులు, మంచి మనిషి అనేటువంటి ఒక పుస్తకం టైటిల్ అంత గుర్తులేదు నాకు, అది కూడా 9th 10th పిల్లలకు ఇస్తామని చెప్పారు. దానికి నేను పాఠశాల తరఫున హెడ్ మాస్టర్గా వారికి నేను ధన్యవాదాలు తెలియజేసి, సంస్థకు ధన్యవాదాలు తెలియజేస్తూ, వాటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. అమ్మాయి వినాలి, సద్వినియోగం చేసుకోవాలి. పుస్తకాలు చదవడము తగ్గుతున్నప్పటికీ దాని యొక్క ప్రాధాన్యత పెరుగుతుంది. మొన్న భువనగిరిలో కోర్టు ముందు నవతెలంగాణ బుక్ ట్రస్ట్ వాళ్ళు అప్పుడప్పుడు బుక్ ఫెయిర్ పెడతా ఉంటారు. భువనగిరిలో గురువారం నాడు పెట్టినట్టు వాట్సాప్లో వస్తే స్పెషల్గా ఆ రోజు నేను, శేఖర్ సారు దానికోసమే డిఓ ఆఫీస్కి పోయిన తర్వాత 1 గంట సేపు వెచ్చించి ఒక 2000 విలువ చేసే పుస్తకాలు కూడా కొనుక్కపోయినాయి. అంటే పుస్తకం దొరకదు మనకు. పుస్తకాలు నువ్వు కొనాలనేటువంటి ఆసక్తి కూడా ఉండాలి.
ఎప్పుడో ఒకసారి చదువుతాం మనం, అది సందర్భం వచ్చినప్పుడు రెఫరెన్స్ కూడా దొరకవు. అంటే పుస్తక ప్రియులు అంటాం. ఈరోజు టెక్నాలజీ, వాట్సాప్లు బాగా వినాలి, వాట్సాప్లు ఇవన్నీ వచ్చినప్పటికీ చదువుతున్న వారి సంఖ్య తగ్గుతున్నటువంటి క్రమంలో అట్ ద సేమ్ టైం అబ్జర్వేషన్లో హైదరాబాద్లో బుక్ ఫెయిర్స్ జరుగుతాయి, డిసెంబర్లో జరుగుతాయి. అప్పుడు చూస్తే వేల మంది తండోపతండాలుగా వచ్చి పుస్తకాలు కొనుక్కుంటున్నారు. దాన్ని బట్టి ఒక నమ్మకము ఏర్పడ్డది, ఇంకా పుస్తక ప్రియులు చాలామంది ఉన్నారని. పుస్తకానికి మించింది ఇంకోటి లేదు. ఆ రోజు మనకు బెల్లి యాదయ్య గారు పుస్తకం మీద ఒక పాట పాడారు, మన సాంగ్రాజు కూడా వాడతాడు. అంటే పుస్తకాలు అంతా మనకు రిలవెంట్గా ఉంటాయి, అట్లా ఉంటాయి. కాబట్టి ఈ మానవ హక్కులకు సంబంధించింది కావచ్చు, ఇంకేదో కావచ్చు, విద్యార్థులు ఎంతో కొంత ఇప్పుడు ఇమ్మీడియట్గా మీకు అర్థం కాకపోయినప్పటికీ భవిష్యత్తులో మీరు ఉన్నత స్థితులకు పోయినప్పుడు, ఉన్నత చదువులకు పోయినప్పుడు పలానా స్కూల్లో పలానా అంశం మీద ఒక టాపిక్, ఒక సమావేశం జరిగింది, హక్కులు అంటే ఏంది, ఇవన్నీ విషయాలు ఉంటాయి. కాబట్టి ఈ మానవ హక్కులు అంటే విద్యార్థి హక్కులు వస్తే మనంతా మనుషులకు కొన్ని హక్కులు ఉంటాయి. వాటిని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాటిని మంచిగా ఉపయోగించాలి, చెడుకు కాకుండా మంచికి ఉపయోగించుకొని మంచి జీవితాన్ని కొనసాగించడానికి అలాంటివన్నీ ఎవరు చెప్పినా ఇలాంటి కార్యక్రమాలు పెట్టినప్పుడు అన్ని మంచి విషయాలు చెప్తారు. వాటిలో కొన్నన్నా మనము పాటించడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనకు జీవితంలో ఎక్కడో దగ్గర ఉపయోగపడతాయని తెలియజేస్తూ, వారు ఈ ఉమెన్ రైట్స్ ప్రొటెక్షన్ అవేర్నెస్ సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, విద్యార్థులలో ముఖ్యంగా పాఠశాలను ఎన్నుకున్నందుకు పైన ఆ కొటేషను పెట్టినందుకు కూడా వారికి అభినందిస్తూ, ఎక్కడ అవసరమో అక్కడి నుండే చెట్టుకు పెరగాలంటే వేర్లు బలంగా ఉండాలి, వేర్లకు పోషకరమైనటువంటి పోషకాలు అందజేయాలి, నీళ్లు బాగా పోయాలి, అప్పుడే చెట్టు బాగా పెరుగుతుంది. కాబట్టి మీరు మొలక లాంటి వాళ్ళు, మీకు అవి అందిస్తే ఇంతకుముందు చెప్పినట్టు ఇమ్మీడియట్గా మీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఎక్కడో కొద్ది మందికైనా కొన్ని విషయాలన్నా మైండ్లో ఉంటాయి, సందర్భం వచ్చినప్పుడు ఉపయోగపడతాయని తెలియజేస్తూ, దీనికి సంబంధించింది యాక్చువల్ 11 గంటలకని చెప్పారు మా ఉపాధ్యాయులు కూడా. అదే రోజు మా గ్రూప్లో పెట్టాను, ఉదయం ప్రేయర్లో కూడా చెప్పాను. సరే, ఎమ్మెల్యే గారు పాల్గొంటే బాగుంటుంది అనే ఆలోచనతోటి వాళ్ళు ప్రయత్నం చేశారు. సారు వస్తానని చెప్పాడు కాబట్టి మనం ఇప్పటిదాకా దీన్ని డ్రాగన్ చేసుకుంటూ వచ్చినాం. ఒక 10 మినిట్స్లో గౌరవ ఎమ్మెల్యే గారు మనలో జాయిన్ అవుతారు. ఇక్కడ మనల్ని ఒక 10 నిమిషాల నుండి మళ్ళీ వారి కార్యక్రమాలు పాల్గొంటారు. అన్న ఉపేంద్ర బోస్ గారు 12 o'clock వచ్చారు. తనకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి సార్ వస్తుండని, పొలిటికల్ ఫిగర్స్ కాబట్టి వివిధ రకాల యాక్టివిటీస్ ఉంటాయి. సరే, సారు వస్తాడు కాబట్టి అందులో మా సార్ని కూడా స్వాగతిస్తూ, ఆ లోపు మనం టైం వేస్ట్ కాకుండా సంస్థ గురించి, ఆ సంస్థ విద్యార్థులకు, సమాజానికి ఏం చెప్పదలుచుకుందో దాని మీద వారు అవేర్నెస్ కలిగిస్తారు. వారిని ఆ విధంగా కొనసాగించవలసిన కోరుతూ ఎమ్మెల్యే గారికి కూడా స్వాగతం పలుకుతూ వారు కూడా జాయిన్ అవుతారు. కాబట్టి విద్యార్థులు కొంత నిశ్శబ్దంగా చెప్పే విషయాలను మీకు ఎక్కువ, నేను వాళ్ళతో కూడా చెప్పిన, గంట కంటే ఎక్కువ కూర్చోలేరు మా వాళ్ళు. కింద కూర్చోవాలి, ఎందుకు 7 గంటలైనా కూర్చుంటారు కానీ కింద కూర్చోవాలి. కాబట్టి మీరు ఎక్కువ ఇబ్బంది పడద్దు. మంచి ప్రైజులు కూడా ఉన్నాయి. ఎవరు బాగా నిశ్శబ్దంగా ఉంటారు, ఎవరు అటెన్షన్లో ఉంటారు, ఎవరు విషయాలు వింటుంటారు, అవన్నీ కూడా అబ్జర్వ్ చేసి వాళ్ళకి పేర్లు ఇస్తా. వాళ్ళకి మాత్రమే ప్రైజులు ఉంటాయి. మీరు ఊహించని గిఫ్ట్ ఉంటుంది, మీరు ఊహించినటువంటి గిఫ్ట్ ఉంటుంది. కాబట్టి చాలా నిశ్శబ్దంగా చెప్పే విషయాలను వినవలసిందిగా కోరుతూ, అదేవిధంగా ఈ ప్రోగ్రాంకు సహకరిస్తున్నందుకు పాఠశాల ఉపాధ్యాయులకు అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, విద్యార్థులు నిశ్శబ్దంగా ఉండవలసిందిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా సామిరాజు గారు ఆహ్వానిస్తారు. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్. వాల్యుబుల్ మెసేజ్. హ్యూమన్ రైట్స్ వాటి యొక్క అంటే దాని భవిష్యత్తులో మీరు పిల్లలుగా మీకు అర్థం కాకపోవచ్చు, కానీ దాని యొక్క ప్రాధాన్యత ఈ మానవ మనుగడ పైన, మనకున్న హక్కులు బాధ్యతలపైన దాని ప్రభావం అమోఘంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్యులు, మరి ఈ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ శ్రీ గొట్టి ముక్కల మాధవాచారి గారు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్ట్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి యొక్క మెసేజ్ ఇవ్వాల్సిందిగా, దీని యొక్క ఉద్దేశం పూర్వాపరాలు కూడా వివరించాల్సిందిగా విద్యార్థులకు కోరుతాం. ముందుగా నాకు ఈ జన్మనిచ్చి ఈ సుందరమైన లోకాన్ని పరిచయం చేసిన నా యొక్క తల్లిదండ్రులను సవినయంగా స్మరణ చేస్తూ, అలాగే యావత్ భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ, అలాగే యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు, టీచర్స్, ఉపాధ్యాయులందరికీ, అలాగే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ, అలాగే ఇక్కడున్నటువంటి ఈ పాఠశాల నా ప్రియమైన విద్యార్థులందరికీ, ఈ యొక్క తరగతి గదియే దేశ భవిష్యత్తు, ఈనాటి బాలలే రేపటి భావి భారత పౌరులు అన్న కార్యక్రమం యొక్క శుభాకాంక్షలు తెలియపరుస్తూ, అలాగే ఈ యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క భారతదేశ అభివృద్ధి కొరకు ఆలోచనలు చేస్తున్నటువంటి, ఇక్కడ మన కళ్ళ ముందు లేకుండా కూడా ఈ భారతదేశంలో ఈ దేశ అభివృద్ధి కొరకు ఆలోచిస్తున్నటువంటి ప్రతి ఒక్క ఈ భరతమాత బిడ్డకు నా యొక్క ఈ యొక్క హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ మీ ముందుకు రావడం జరిగింది ఈరోజు. అలాగే మన ఈ కార్యక్రమానికి మనము ముఖ్య అతిథులుగా మనం తీసుకున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య అతిథులందరికీ, అలాగే ఈ నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ, ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, దేశం యొక్క స్థితిగతులు ఈరోజు ఏ విధంగా ఉన్నాయో మన ఎంఈఓ సార్ చెప్పినట్టుగా ఇప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థం కాకపోవచ్చు, ముందు అంశాల విషయంలో మీకు పూర్తిగా అర్థం కావచ్చు, కానీ మీ యొక్క వయసుకు తగ్గట్టుగా, మీ యొక్క ఆలోచనలకు తగ్గట్టుగా ఈ దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయనేది ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరినీ ఎవరిని చెప్పమన్నా కూడా మీకు తోసిన అంశాలు మీ మెదడుకు ఉన్నటువంటి పదులతో చెప్పే స్థాయిలో ప్రతి మనిషి ఈ రోజు ఉంటాడు. పుట్టిన బిడ్డ కూడా ఊహ తెలిసినప్పటి నుంచి మనం ఇలా చిటికేస్తే కళ్ళు ఇలా తిప్పుతుంటారు. కాబట్టి ఈ యొక్క మానవ హక్కులు అనేవి అనంతం. ఎవరి స్థాయిలో వారు అర్థం చేసుకోగలిగే శక్తిలో తప్పకుండా ఉండే విధంగానే మన భారత రాజ్యాంగంలో ఈ యొక్క మానవ హక్కులను పొందుపరచడం జరిగింది. మీ స్థాయిలో మీకు అర్థమైనటువంటి కొన్ని అంశాలను ఇక్కడ తెలియపరుస్తాం. మనం సాధారణంగా ఉదయం లేచినప్పటి నుంచి మన పనులన్నీ పూర్తి చేసుకొని మనం నిద్రపోయే సమయం వరకు మన జీవితం దేనితో ముడిపడి ఉంది? ఈ యొక్క భారత రాజ్యాంగంలోని అంశాలతో ముడిపడి ఉంది. నాకు కళ్ళు ఉన్నాయి కదా, నా ఎదురుగా బయట వాళ్ళందరినీ నాకు నచ్చినట్టుగా, నాకు నచ్చిన రీతిలో నా కళ్ళను తిప్పుతూ నేను చూస్తా అంటే ఒప్పుకుంటారా? ఇది మీకు అర్థమయ్యే భాషే కదా. ఒప్పుకోరు. అంటే ఇది కూడా ఏంది? మానవ హక్కుల్లో ఒక భాగమే. కళ్ళు ఉన్నాయి కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు చూడడానికి అవకాశం లేదు. దానికి కూడా రాజ్యాంగంలో ఒక లెక్కలు ఉన్నాయి, ఏ విధంగా ఉండాలనేది. భోజనం నా కడుపు నేను తింటా, నా ఇష్టం వచ్చినట్టు తింటా అని చెప్పేసి నడి రోడ్డు మీద, ప్రజలు తిరిగే రోడ్డు మీద కూర్చొని తింటా అంటే భారత రాజ్యాంగం ఒప్పుకుంటుందా? కాబట్టి మీ స్థాయికి తగ్గట్టుగా భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఏ విధంగా మన జీవితం యొక్క నడవడిక ఉండాలి అనే అంశాలను మీకు ప్రతి నిత్యము మీ యొక్క పాఠశాలల్లో ఇక్కడ ఉన్నటువంటి మీ ముందు ఉన్నటువంటి గురువులు మీకు బోధిస్తూనే ఉంటారు. విద్య ఒక అంశం అయితే మనిషికి సంస్కారం అనేది
ముఖ్యమైనది అనేది ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం. ఈరోజు భారతదేశంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలను చూసినట్లయితే విద్యావంతులు లేరా అన్యాయాలు అక్రమాలు చేసిన వాళ్ళు? ఈరోజు మన భారతదేశంలో చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు చేసిన వారిలో ఒక ఐఏఎస్ వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి, ఒక ఐపీఎస్ వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి, ఒక ఎమ్మెల్యే చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. వీరందరికీ విద్య లేదా, రాజ్యాంగం పట్ల అవగాహన లేదా? అయినా ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు? దీనికి కారణం ఏంటంటే ఈ దశ నుంచే ప్రతి విద్యార్థికి నీతి, నిజాయితీ, ధర్మం, మానవత్వం, విచక్షణ జ్ఞానం అనే అంశాలను నూరిపోస్తూ విద్యను నేర్పించినట్లయితే ఈ యొక్క దేశం యొక్క అభివృద్ధి ముందుకెళ్తుంది. అవినీతి అక్రమాలు లేని దేశాన్ని మనం చూడగలుగుతాం. అది ఎవరితో సాధ్యం అంటే అది మీతోనే సాధ్యం. మీ గురించి మీ మాటలలో మీలో ఎవరైనా తెలుగుని స్పష్టంగా, సంక్షిప్తంగా, అర్థవంతంగా చదవగలిగే వారు ఉంటే దయచేసి ఎవరైనా ఒకరు ఇక్కడికి రండి, మీతోనే చదివిస్తాను నేను. మీ పేరు? అనిత. ఏ క్లాస్ అమ్మా? ఒకసారి క్లాస్ చూడండి. ముందు మనం ఏం చేయాలన్నా మనకు ఏం కావాలి? ధైర్యం కావాలి. ఆ ధైర్యం అనిత చూపిస్తుంది ఇక్కడ మనకు. ఒకసారి క్షుణ్ణంగా ఇది చదవండి. ప్రియమైన విద్యార్థులారా వినండి. భారత పౌరులారా వినండి. మన దేశ అభివృద్ధి మీ చేతుల్లోనే ఉన్నది. మన భారతదేశ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. మన దేశంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను మీరు మాత్రమే శాశ్వతంగా పారద్రోగలరు. మన దేశ ప్రజలందరినీ మీరు మాత్రమే చైతన్యం చేయగలరు. మన దేశం కోరుకుంటున్న సామాజిక న్యాయాన్ని మీరు మాత్రమే సాధించగలరు. భిన్నత్వంలో ఏకత్వం గల మన ప్రజాస్వామ్య దేశాన్ని మనమంతా భారతీయులం అన్న సమానత్వంలో మీరు మాత్రమే అభివృద్ధి చెందిన అవినీతి రహిత దేశంగా మన దేశాన్ని తీర్చిదిద్దగలరు. ప్రస్తుతం మన దేశాన్ని ప్రజల చేత ఎన్నుకోబడి పరిపాలిస్తున్న పాలకులందరూ ఈ తరగతి గది నుండి వచ్చిన వారే అన్న సంగతి మరువవద్దు. మన దేశ వ్యవస్థలైన రాజకీయ వ్యవస్థ, విద్య వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ చెప్పుకుంటూ పోతే చాలా వ్యవస్థలున్నవి. అవి ప్రైవేటు వ్యవస్థలైన ప్రభుత్వ వ్యవస్థలైన ఈ వ్యవస్థలలోనే వ్యక్తులందరూ కూడా అటెండ్ కావండి మొదలు పెడితే దేశ ప్రధాని వరకు అందరూ ఈ తరగతి నుండే వచ్చిన వారు. అందుకే ఈ తరగతి గదియే దేశ భవిష్యత్తుకు మూల కారణం అన్నారు పెద్దలు. ఇది వాస్తవం కనుక దేశ అభివృద్ధి మీతోనే సాధ్యం. విద్యాభ్యాస దేశం నుండే విద్యార్థులందరిలోనూ నీతి, నిజాయితీ, సత్యం, ధర్మం, సంస్కారం, విచక్షణ, జ్ఞానం, దయ, జాలి, మానవత్వంలో కూడిన ఈ క్రింది అంశాలను నూరు పోసుకోవాలి. మొట్టమొదట మనకు జన్మనిచ్చిన ఈ సుందరమైన లోకాన్ని పరిచయం చేసిన మన తల్లిదండ్రులను సవినయముగా గౌరవించడం నేర్చుకోవాలి. గౌరవ ఎంపీడీఓ గారి రెడ్డి సార్ గారి వేదిక మనకు మొదటి దైవం తల్లిదండ్రులు, రెండవ దైవం గురువు, మూడవ దైవం భగవంతుడు అన్నారు పెద్దలు. కనుక మనము గురువులను గౌరవించి సవినయంగా గురువు నేర్పించే విద్యాబుద్ధులను నేర్చుకొని భావి భారత పౌరులుగా ఎదగాలి. ప్రతి మనిషి నీతి, నిజాయితీ, మానవత్వం, ధర్మం, విచక్షణ జ్ఞానం, సంస్కారములను కలిగి ఉండి దేశభక్తిని పెంపొందించుకోవాలి. ప్రతి మనిషి భారత రాజ్యాంగంలోను అంశములను దృష్టిలో ఉంచుకొని జీవనము గడపాలి. కనుక మన భారత రాజ్యాంగంను గూర్చి సాధ్యమైనంత వరకు తెలుసుకుంటూ ఎలాంటి దుర్వ్యసనాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా స్త్రీల పట్ల గౌరవాన్ని చూపిస్తూ జీవనమును గడపాలి. దేశ అభివృద్ధి కొరకు పోరాటం చేసిన మేధావులు, దేశం కోసం పోరాడి వీరమరణం
పొందిన అమరవీరులను ఆదర్శంగా తీసుకొని దేశ అభివృద్ధి కొరకు మన వంతు బాధ్యతను మనం చేపట్టాలి అన్న ఆలోచన మనందరిలోనూ రావాలి. ప్రతి మనిషి పుట్టుక ఎంత సాధారణంగా అయినా ఉండవచ్చు, కానీ మరణం మాత్రం దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే ఒక మంచి చరిత్రను సృష్టించింది అనే విధంగా ఉండాలని కోరుకుంటూ మన దేశంలో ఉన్నటువంటి అవినీతి అక్రమాలను అరికట్టి మన దేశాన్ని అవినీతి రహిత అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన అగ్రదేశంగా తీర్చిదిద్దాలంటే అది మీతోనే సాధ్యమని గ్రహించి మేము మీ ముందుకి వచ్చి వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ.